హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ బట్టలు చూస్తారా ఫ్రెండ్స్? ఎన్ని బట్టలు ఉన్నాయి? వాన వచ్చి ఇప్పుడు 6 రోజుల కాంచి వాన వచ్చి ఇన్ని బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో ఏం కథ అర్థమైతలేదు. వాన దేవుడు నాకు ఇంత కర్మ చేసిండు. 6 రోజుల కాంచి కొడతాడా వానదేవుడు? 6 రోజుల కాంచి కొన్ని ఊళ్ళలో కొట్టనే కొడతలేదు. ఈ మైబాద్లో ఏమున్నదో రోజు 6 రోజుల కాంచి ఎడతెరుపు లేకుండా కొడితే వీడియోలు తీయాలన్నా వీడియోలలో ఒక్కటే చీర కట్టుకుంటే దీనికి చీరలు లేవేమో అని నా ఫ్రెండ్స్ అంతా బుక్ చేసి చీరలు పంపుతారేమో అని ఆ టెన్షన్ తోటి రోజు ఒకటి పాత చీరలు ఉంటే అవి కట్టుకొని చేస్తుంటే ఈ వానదేవుడు ఇడిచినట్టే పిండుకోకుండా 6 రోజుల నుంచి వాన వస్తే బట్టలన్నీ ఇట్నే ఉన్నాయి. ఏం చేయాలో ఏం కథగా మోపెడు ఉన్నాయి. 6 12 చీరలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీపం పెట్టుకోవాలి కదా. ఈ లంగల కుప్ప లంగలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఈ బట్టలను చూస్తే గుండె దడొస్తుంది నాకు. గుండె దడొస్తుంది బట్టలను చూస్తేనే గుండె దడొస్తుంది. ఇగో జాకెట్లు, ఈ నాయే జాకెట్లు ఇగో నా వరకే పిండుకుంటాను. ఇంకా మా ఆయన అయితేనే ఉన్నాయి. ఏం చేయాలో ఏం కథ నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మబ్బు మూసుకొస్తుంది. ఇగో ఈడొక మోపు ఉన్నాయి. ఇగో ఈడొక మోపు ఉన్నాయి. ఇంకా ఇగో ఇవన్నీ 6 రోజుల కాంచి ఇన్ని కుప్పలు వేసిన చూడండి. ఒక డ్రమ్మెడ్ అయితే ఇవన్నీ ఏం చేయాలో ఏం కథ ఏం అర్థం కావట్లేదు. మరి ఎవరన్నా దాతలు ఉంటారుగా నా ఫ్యాన్స్, వాళ్ళన్న వాషింగ్ మిషన్ కొని దయచేసి అట్లనన్న పిండుకుంటాం. అందులోనైతే సగం ఆరొస్తాయి. ఇంట్లో ధాన్యం లెక్క కట్టుకొని దాని మీద నన్ను వేసుకుంటా. ఈ బట్టలతో నేను బతికేటట్లేదు, ఎగేటట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. వానదేవుడు చేయబట్టి అయితే నేను అసలు ఇబ్బంది పడతానా. ఇంటి ముందు రేకులు లేవు, పిండేసుకున్నా అంటే ఇంట్లో మొత్తం వాన కురుసుడు ఇదంతా చికాకు అవుతాను ఫ్రెండ్స్. మస్తు ఇబ్బంది పడతాను. మీ వీళ్ళ వాన ఉన్నదా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొన్ని ఊళ్ళల్లో వానే ఉండలేదు. ఇన్ని నుంచి ఆలేడు మునిగలేడు అటు దాడితే వానే ఉండలేదు. ఇటు కొరికెళ్ళి వానే ఉండలేదు. ఒక ఊళ్ళో కొడుతుంది, ఒక ఊళ్ళో కొడతలేదు. మైబాద్లో మాత్రం రోజు దంచుతుంది వాన. ఏం చేయాలో ఏం కథ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ మోపెడు బట్టలని ఈ మోపెడు ఎప్పుడు పిండాలో నాకేం అర్థం కావట్లేదు. బట్టలు అయితే పిండుతా ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటాన్నా. సర్ఫ్ వేసి ఇట్లా సర్ఫ్ తెచ్చుకోండి, మంచిగా పోతాయి. తడిసినా కూడా ముక్క వాసన రాదు. ఇట్లా సర్ఫ్ తెచ్చుకోండి. నానబెడతాను ఇప్పుడు. ముందుగానే మర్చి చేసి పెట్టుకున్నా. ఇట్లా మర్చి చేసి పెట్టుకున్నా. సబ్బు రుద్దుకొని ఉతుక్కున్నాడు. ఇక అయినా ఏం చేయాలో ఎప్పుడు పిండాలో ఏం కథ. డబ్బా నిండిపోయింది. డబ్బా నిండింది ఫ్రెండ్స్. ఇగో ఈ డబ్బా నిండింది.
ఉతుకుతాను ఉతుకుడు స్టార్ట్ చేసిన ఇవాళ ఎండ గట్టి కొట్టాలి దేవుడా నా బట్టలు ఆరాలి బట్టలు ఆరినాక మళ్ళీ కొడదు కానీ బట్టలు ఆరిన దాకా రావద్దు వాన దేవుడా బట్టలన్నీ ఎండ దేవుని మీద ఆధారపడి అయితే ఉతుకుతానా ఎండకు వానకి అలా పోటీ నా బట్టల మీద ఎండదేవుని అయితే మొక్కుతానా రావాలి ఎండ రావాలని మొక్కుతానా మరి ఏం చేస్తారో మోటార్ వేసి వస్తా మోటార్ వేసి వస్తా డ్రమ్ము కడుగుతానా డ్రమ్ము వర్షాకాలం కాబట్టి తోక పురుగులు పడతాయి జబ్బులు వస్తాయి బోలుతో పీరుతో ఏటకు గడుక్కోవాలి ఎందుకంటే 2 రోజులకోసారి 3 రోజులకోసారి గడుక్కోకుంటే తోక పురుగులు పడతాయి ఫ్రెండ్స్ మోటార్ వేసి వస్తా మంచిగా శుభ్రంగా మోటార్ ఉన్నది మోటార్ వేసి కలుగుతాను శుభ్రంగా కలుపుకొని అడుగున ఇట్లా మోటార్ పెడతాం కదా మంచిగా శుభ్రంగా కలుపుకోవాలి డబ్బాలో పడతా ఫస్ట్ జాడతానికి కోట్రేసి నీళ్ళు పడతానా జాడియాల బట్టలు కొన్ని దిండినాయి ఇంకొక డబ్బాడు ఉన్నాయి ఆ డబ్బాలేమో నానబెట్టినాయి ఇవేమో ఉతికినాయి వర్షం ఇట్లా వస్తుందేమో మళ్ళీ అని కొన్ని జాడి చేస్తే గాలి కారుతాయి అని బాధ ఫ్రెండ్స్ చూస్తాను కదా వానదేవుడు అయితే ఇంట్లో ఉంటాయి బాధలు బట్టలు పిండుకోవాలంటే
నీళ్ళు పడతాను ఇప్పుడైతే తొందరగా జాడియాలి మొస కూడా వస్తుంది పని చేయలేక దెబ్బ జాడుతున్నా ఇలా నీళ్ళు వేసుకొని పోతాను తిండిని మాత్రం జాడిస్తాను గాలికన్నా ఆడతాయన్న బాధ ఇట్లా వేస్తే పిండి ఇట్లా వేసుకుంటే ఆరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, బట్టలు అయితే పిండిన ఫ్రెండ్స్, బట్టలు అయితే పిండి ఆరేసిన. బట్టలు పిండి ఆరేసినాక ఇగో ఇట్లా మళ్ళీ వాన వస్తుంది. చూస్తానరా వాన ఎట్లా వస్తుందో. బట్టలు అన్నీ పిండి, బట్టలు మొత్తం పిండి వాన పిండి వేసినాక ఇట్లా వాన వస్తుంది. అదే వానదేవునికి అక్క చెల్లెండ్లు బిడ్డలు ఉంటే ఇట్లా అన్యాయం చేస్తాడా ఫ్రెండ్స్? చూడండి మీరే, నేను పిండి ఆడేసిన అంతే. ఇక ఇట్లా వస్తాయండి. మరి నేనేం చేయాలి? బట్టలు ఎట్లా ఆడతాయి చెప్పుర్రి, మీరే చెప్పుర్రి ఫ్రెండ్స్. వానదేవునికి ఇది పద్ధతేనా ఏమన్నా? నేను అప్పుడే బట్టలు పిండేటప్పుడే చెప్పిన, వానదేవుడా ఇవాళ రాకు, నేను బట్టలు పిండుకుంటాను అని చెప్పిన. బట్టలన్నీ పిండి ఆడేసినాక ఇగో ఇట్లా మళ్ళీ వాన వస్తుంది. నేనేం చేయాలి ఫ్రెండ్స్? చెప్పుండి మీరే, మీరన్నా చెప్పుండ్రి వానదేవునికి. పాపం బట్టలు పిండుకున్నది, ఈ ఒక్కరోజు గ్యాప్ ఇయ్యి అని చెప్పుండ్రి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరన్నా చెప్పి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. వానదేవునికి రాకని చెప్పుండ్రి. మీరు అది అందులోనన్నా పంపరాదండి, వాళ్ళ వాట్సాప్ అన్న చేయరాదండి ఫ్రెండ్స్ వానదేవునికి. ఈ ఒక్కరోజు రాకుండా జర ప్లీజ్ కానీ చెప్పుర్రి మీరన్నా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాన్నా. ఏమన్నా కానీ అవి ఎన్ని రోజులు వస్తుందో రాని నేను అట్టినే ఉంచుతాయి. ఇక నేనైతే దియ్యను, నా నుంచి కావట్లేదు ఇక.